హాయ్, వాసు వ్లాగ్స్. నా ఛానల్ పేరు వచ్చి గ్లాడియేటర్. ఏం పేరు పెట్టాలని తెలియక గ్లాడియేటర్ పెట్టేసిన. సినిమా చూసిన గ్లాడియేటర్ రీసెంట్గా, అదే ఓటీటీలో. మంచిగా అనిపించింది సినిమా, బాగుంది, పేరు పెట్టేసిన. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఛానల్ అయింది, కానీ వీడియోస్ పోస్ట్ చేయడమే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఛానల్ పెట్టి ఒక 3 years అవుతుంది. పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. 94 SSC బ్యాచ్ నాది. ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్. ఆ విషయాలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. గత స్మృతులు ఇప్పటికీ అప్పటికి మధ్యలో వారధుల్లాగా ఉన్నాం మేము. ఎట్లా అంటే యాంటీనాను సరి చేసుకుని టీవీ రిమోట్ పెట్టుకున్న రోజుల నుంచి ఓటీటీలో టీవీలు చూసి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేటువంటి తరంకు మారిపోయినాం, అడాప్షన్. కానీ ఏం బాగాలేదబ్బా ఇప్పుడు. అప్పటిదే బాగుంది. 1990s, 94, 92, 90, 89, 90 బాగా గుర్తు. ప్రశాంతమైనటువంటి వాతావరణం, హ్యాపీగా ఆడుకోవడం, టైర్ ఆట, డస్టర్ ఆట, చెట్టు పందిరి, గిల్లిపాన, ఇట్లాంటి ఆటలు ఊరలుగా ఆడుకునే వాళ్ళం. హ్యాపీగా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోనే. టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతుందని చెప్పేసి కళ కూడా ఊహించారు అసలు. ఇప్పటికిప్పటికీ అన్నిట్లో కూడా వ్యత్యాసం వచ్చింది. జస్ట్ నా ఇమాజినేషన్లో చేసుకుంటేనే అసలు ఆ కాలంకు ఈ కాలంకి ఎంత జస్ట్ 1990s ఆ టైం నుంచి 2024 అంటే ఆల్మోస్ట్ ఒక 30-35 years నుంచి కాలం. అప్పటిదే బాగుందబ్బా. ఏం నచ్చట్లేదు. లైఫ్లో బోర్ వస్తుంది ఇప్పుడు. లైఫ్లో బోర్ వస్తుంది. హ్యాపీనెస్ అయితే లేదు. అప్పుడున్న హ్యాపీనెస్ లేదు. సండే రోజు మా అమ్మ చేసిన తోటకూర మటన్ కానీ, ఫ్రైడే రోజు చేసిన పప్పుచారు కానీ, ఇవన్నీ జ్ఞాపకాలు వస్తుంటే తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు జీవితంలో బోర్ వస్తుంది భయ్.